అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ మూర్ఛ ఈ మూర్ఛ ప్రాబ్లం గురించి మనం ఆల్రెడీ కొన్ని వీడియోలు షేర్ చేస్తున్నాం. ఈరోజు ఇంకొక రెమెడీ, ఇంట్లో చేసుకునే రెమెడీ చెప్తాం. మన మెడికల్ షాప్లో యాడ్ చేసుకున్నాం దీనికి మందులు వాడుతూ ఉంటారు, ఎప్పుడో వస్తుంది. దానికి కారణాలు ఏవైనా కావచ్చు. యూజువల్గా స్ట్రెస్ ఫీల్ అయితే కొంతమందికి వస్తుంది, కొంతమందికి అట్మాస్ఫియర్లో టెంపరేచర్ చేంజ్ వల్ల కూడా వస్తుంది, మరీ కోల్డ్ అయిపోయినా వస్తుంది, మరీ హీట్ ఎక్కువైనా వస్తుంది. దానికి కారణాలు సరే, దాని గురించి మనం మాట్లాడుకోలేం. దానికి ఏం చేస్తారు, మందులు వాడుతూ ఉంటారు, ఏపిటోమ్ అని రకరకాలు ఇస్తూ ఉంటారు. ఆ వాడేటువంటి ట్యాబ్లెట్స్ ఎంతకాలం వాడాలి అంటే జీవితాంతం వాడాలనే చెప్తారు. అలాగే వాడుతూ ఉంటారు కంటిన్యూస్గా, సంవత్సరాల తరబడి. ఎంతకాలం బతుకుంటే అంతకాలం వాడని చెప్తారు. దానికి ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టలేం. కానీ ఎంతైనా అది కెమికల్ ఇంగ్రీడియంట్ కాబట్టి దాన్ని వాడాలని చాలామందికి భయం ఉంటుంది. ఇప్పుడు కొంచెం కాన్షియస్ పెరిగిన తర్వాత ఈ మూర్ఛకి టాబ్లెట్లు ఎలా మానేయాలని చెప్పి ఈ సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం మన ఆశ్రమానికి వస్తుంటారు ఓపీకి. వాళ్ళు సార్ ఇది ఎలా మేము తగ్గించుకోవాలని చెప్పి వస్తున్నాము. అటాకులు అయితే వాడుతున్నప్పుడు కూడా అప్పుడప్పుడు వస్తున్నాయి, కానీ నేను సైడ్ ఎఫెక్ట్లు అయితే ఎలాగో ఉంటాయి కదా, ఎలా అంటే కాన్షియస్ కొంచెం పెరిగింది కాబట్టి గుడ్, నిజంగా మంచిగా అనిపిస్తుంది. దీన్ని తగ్గించుకోవాలంటే మన ఇంట్లోనే మెడిసిన్ ఎలా తయారు చేసుకోవాలి, దీనికి ఒక రెమెడీ ఉంది, అది షేర్ చేస్తాను ఇప్పుడు నేను. మీకు కావాల్సినటువంటిది జిల్లేడు పూలు, పచ్చి జిల్లేడు పూలు కావాలి. జిల్లేడు చెట్లు ఎక్కడైనా దొరుకుతాయి. అవి తెల్లవి కావచ్చు, లేకపోతే వైలెట్ కలర్, బ్లూ కలర్ దొరుకుతుంటాయి. అవైనా సరే, ఏవైనా పర్లేదు. తెల్ల జిల్లేడు అయితే బెస్ట్ అని చెప్తారు, దొరికితే తీసుకోండి. తెల్ల జిల్లేడు పూలు, వీటిని తుంచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు. ఎందుకంటే ఆ జిల్లేడు పాలు పాషాణం అంటారు దాన్ని. అంటే ఆయుర్వేదాల రసవిస పాషాణాలు అనేవి ఉంటాయి, కానీ అది కొంచెం జాగ్రత్తగా, అంటే డైరెక్ట్గా కంట్లో పడ్డం కానీ ఇటువంటివి జరగకుండా చూసుకోవాలి. పూలు కోసేటప్పుడు ఏదో ఆదమరపుగా ఉండి దాన్ని తుంచేసి ఏదో ఇలా అనుకున్నారనుకోండి, కంట్లోకి వెళ్ళుద్ది. జాగ్రత్త, కళ్ళు పోతాయి, కంటి దృష్టి పోతుంది. అందుకని ఈ కొంచెం జాగ్రత్తగానే వాడాలి. అందుకే యూజువల్గా ఈ పాషాణాలు చాలా ఉంటాయి, మనం షేర్ చేయము, కానీ ఇది కొంచెం ఈజీ అనిపించింది, అందుకే షేర్ చేస్తున్నాం. పచ్చి జిల్లేడు పూలు జాగ్రత్తగా కోసి తీసుకొని వచ్చి దాన్ని కడిగేసేయండి, నీట్గా కడిగేసేయండి. ఎంత అంటే ఎక్కువ అక్కర్లేదు, ఒక పువ్వు అయినా పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. ఎంత వెయిట్ అయితే ఆ పువ్వు ఉందో సేమ్ క్వాంటిటీలో మిరియాలు కావాలి మనకు. నల్ల మిరియాలు ఈక్వల్గా తీసుకోవాలి. ఈ పువ్వు 10 గ్రాములు ఉందనుకోండి, మిరియాలు 10 గ్రాములు, పువ్వు 20 గ్రాములు ఉంటే 20 గ్రాములు, ఈక్వల్గా తీసుకోండి. ఈక్వల్గా తీసుకొని రెండింటిని నూరాలి. మనం మిక్సీ పెట్టమని ఎప్పుడూ చెప్పం. మీరు తయారు చేసుకునేది మందు, మిక్సీలో వేస్తే అది తిండి అవుతుంది. తిండి కావాలంటే మిక్సీలో వేసుకోండి, మీకు మందు కావాలంటే నూరుకోండి ఖచ్చితంగా. దాన్ని బండ మీద నూరాలి, లేదా రోట్లో అయినా నూరుకోండి, మీ ఇష్టం. నూరితే మెత్తగా పేస్ట్ అవుతుంది. అది పేస్ట్ అయిన తర్వాత దాన్ని చిన్న చిన్న గుళికల లెక్క తయారు చేసుకోండి. 3 గురిగింజలంత అంటారు, గురిగింజ ఎత్తులు చెప్తారు. 3 అంటే కొంచెం పెద్దది వస్తుంది మనకు. 3 గురిగింజలంతా ముద్దలాగా చేసుకోవాలి. చిన్న చిన్న ట్యాబ్లెట్స్ లెక్క మీరు చేసుకోవాలి. చేసుకొని దాన్ని నీడలో ఆరబెట్టాలి పూర్తిగా. ఒక మంచి బట్ట వేసేసి కింద నీడలో ఆరబెట్టండి, ఫ్యాన్ వేసినా పర్లేదు. పూర్తిగా డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయిన తర్వాత ట్యాబ్లెట్ లెక్క పనిచేస్తాయి, మీ మెడిసిన్ తయారైపోయినట్టే. ఇంకా దాన్ని గాజు బాటిల్లో పెట్టి స్టోర్ చేయండి. దానికి ఎండ తగలొద్దు, వెలుతురు ఎక్కువ తగలొద్దు, కొంచెం క్లోజ్ డార్క్లో ఉంచాలి, దాని పవర్ పోకుండా ఉండాలి. అంటే ఇలా తయారు చేసుకున్న దాన్ని పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం నీళ్ల అనుపానంతో తీసుకోవాలి. నీళ్లతోనే తీసుకోవాలి, మళ్ళీ తేనె అటువంటివి కాదు. టాబ్లెట్ వేసుకొని నీళ్లతో మింగండి. ఇలా కానీ చేస్తే 40 రోజుల నుంచి 60 రోజుల్లో మీకు పూర్తిగా మూర్ఛ వ్యాధి తగ్గిపోతుంది. మీరు వాడేటువంటి ట్యాబ్లెట్లు వాడాల్సిన అవసరం లేదు అని చెప్తారు. కొంచెం ఓపికగా చేసుకోవాలి. వాటిని కట్ చేయడం కూడా విత్డ్రాయల్ సడన్గా చేయదు. 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి మీరు ట్యాబ్లెట్లు వాడుతూ సడన్గా ఓకే ఇక 70 రోజులు 80 రోజులు అయిపోయింది ఇంకా వెళ్ళిపోదాం అని కాదు. దీన్ని వాడుతూ మీరు ఏం చేస్తారంటే మధ్యలో కట్ చేయండి, ఒకరోజు మానండి,
చూడండి ఏమైనా ప్రాబ్లం ఉందా లేదు. ఓకే, మళ్ళీ వాడండి. మళ్ళీ కొద్దిగా మళ్ళీ ఒక 2 రోజులు కట్ చేయండి. ఇప్పుడు ఇబ్బంది లేదు, మళ్ళీ కంటిన్యూ. అలా మళ్ళీ మళ్ళీ వాడండి. మళ్ళీ కొద్దిగా 4, 5 అలా గ్రాడ్యువల్గా దాన్ని కట్ చేయడం అనేది, విత్‌డ్రాయల్ చేయడం అనేది కూడా ప్రాపర్గా ఉంటుంది. ఒక 40 రోజులు టైం తీసుకుంటుంది అనుకోండి. అలా చేసుకుంటూ మీరు దీన్ని కానీ చేయగలిగితే 100% మీ మూర్ఛ వ్యాధి అనేది ఇంకా రాదు, మీకు ఎప్పటికీ రాదు. జాగ్రత్తగా ఉంటే చాలు. కొంచెం ప్రాణాయామం అవి చేసుకుంటూ ఎక్కువ స్ట్రెస్ గురి కాకుండా ఉంటే మీరు ఆ కెమికల్ డ్రగ్స్ వాడాల్సిన అవసరం లేదు. పూర్తిగా క్యూర్ అయిపోతుంది. చేసి చూడండి మిత్రులారా, జాగ్రత్తగా ఉండాలి. ఓకే, మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.